హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్. ఇలా ముచ్చట ఏంటిదంటే, నేను మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి పోయినా. ఏం ఫంక్షన్ అంటే మా అక్క వాళ్ళ కొడుకు ఎంటికలు తీసుడు. ఎట్లా జరిగింది, ఏమేమి చేసినాం అంత ఉంటుంది ఈ వీడియోలో. లేట్ ఎందుకు పోయి వీడియో చూడండి, అట్లనే లైక్ చేసుకొని తొందర వీడియో వెళ్ళి. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. మా మున్నక్కతో బాగా రోజుల తర్వాత కలిసినా కాబట్టి ముచ్చట్లు పెడుతున్నాం మేము. ఇక వీళ్ళ తమ్మునికే వీళ్ళ ఎంటికలు తీస్తాను. పోయినసారి మా స్మైల్ ఎంటికలు తీసినప్పుడు కూడా వచ్చిన. ఈయన నిక్కి మా ఇంకొక అక్క కొడుకు ఇంకిద్దరు వండుకున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసుడు ఎందుకని ఇక మేమే ముచ్చట్లు పెట్టుకుంటూ ఆట ఆడుకుంటూ ఇక్కడ కూర్చున్నాము. ఇప్పుడైతే మా అక్క వాళ్ళకు ఓడిబియ్యం పోతాను. ఓడిబియ్యం పోసిన తర్వాత గుడికాడికి పోతారు. అటనైతే ఫస్ట్ టైం చూస్తాను. మా అక్క వాళ్ళ కూతురు అప్పుడు కూడా వచ్చినా కానీ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన నేను. ఎట్లా చేస్తారో చూద్దాం మనం. ఇప్పుడైతే గుడికాడికి అయితే పోతున్నాం. డప్పులతోటి బోనం ఎత్తుకొని అయితే తీసుకొని పోతారు గుడి దాకా. పాపం ఈయనకయ్యేలా గుండె అయితే ఏడతాడు కావచ్చు ఫుల్ గుండు గీకేటప్పుడు. గుడికి పోయేటప్పుడు 5 సార్లు మొక్కుకుంటూ పోవాలన్నట. ఇప్పుడు మా అక్క వాళ్ళు అయితే మొక్కుతాండ్రు. మొక్కిన తర్వాత మా బావనైతే అటు ఇటు దొర్లాలట. ఇప్పుడు అయితే అటు ఇటు దొర్లుతాండు. గుడి దగ్గర దాకానైతే వచ్చేసినాం. ఇట్లా డప్పులు కొట్టుకుంటా ఎగురుకుంటానైతే గుడి దగ్గర దాకా పోతారు. మా అక్క కొడుకుని అయితే తీసుకొని పోయినరు. ఆయన ఏడకుండా మంచిగా ఉన్నాడు చూడండి. ఇట్లా డప్పులు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా గుడి దగ్గర దాకానైతే వచ్చేసినాం మేము. మా అక్క వాళ్ళు నా ఆంటీ వాళ్ళు అయితే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత ఏం చేస్తారో చూద్దాం మనము. గుడి దగ్గరికి తీసుకొచ్చిన బోనాలు రథము అవన్నీ పట్టుకొని అయితే గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణాలు చేస్తారు. మేమైతే ఆడ బాగాసేపు అయితే ఉండలేదు. ఇంటికైతే పోతున్నాం. 2 గంటల టైం పడుతుంది అన్న తర్వాత నేను మా అక్కలున్న మా తాతనైతే ఇంటికి పోతున్నాం. ఎక్కడికి ఇక్కడికి వాళ్ళ ఇంటికి మా వల్ల కాక సపరేట్ ఇంటికి పోతాను. మా మనవరాలు నన్ను వీడియోలో వాడగొట్టాలని తీస్తాను. ఇక మేమైతే మెల్లగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంటి దాకానైతే పోతాను. మస్తు టైం పాస్ అవుతుంది మా తాతతో ఉంటే. మాకైతే మన కోసం కారు పోతా ఇంటికి పోతానమ్మా. అక్కడ వసపడ బిడ్డ బిడ్డ నడిపిడ్డ బిడ్డ నడిపిడ్డ మా బిడ్డ ఫంక్షన్లకు వస్తే ఐస్ క్రీమ్లే. టైం పాస్. మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ కొంచెం మళ్ళీ బాగా నైట్ అయిందని మేమైతే మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే పోయినాము. పొద్దుగా లేచిపోదామని. మా తాతయ్య మా మేక పిల్లకు పాలు తాగిపిస్తాడు. ఎందుకు అట్లా పట్టుకున్నారు అని అనుకుంటారా. మా మేకకు 2 పిల్లలు పుట్టినాయి. అందులో ఒకటేమో వేరే కలర్ ఉన్నది, ఒకటేమో దాని కలర్ ఉన్నది. వేరే కలర్ ఉన్నదాన్ని పాలు తాగనిత్తలేదని అట్లా పట్టుకున్నాడు. మా తాతయ్య లావ్ అయితే కుడిది తాగుతాను. నేను వీడియో తీస్తానని నన్ను ఎట్లా కూతాను చూడు. అన్నేమో ఒక చిన్న బొక్కు ఉన్నది, అది కూడా మా తాతోళ్ళదే. ఇంకా కొంచెంసేపు అయితే అది అసలు కంటికే కనిపించేది. తలుపు తీసిన తర్వాత బయటికి ఆడుకొని పోతుంది. మళ్ళీ సాయంత్రం వస్తుంది. నేనైతే ఇంకా బ్రష్ చేయలే. మా శైలి అయితే ఇప్పుడే ఎత్తుంది బ్రష్. ఇంత ముందే లేచినాం మేము. బ్రష్ చేసుకుంటా మా తాతలో దొడ్లకి అయితే వచ్చినాము. మేక పిల్లల్ని పట్టుకున్నదాన్ని అలా మేక చూడండి ఎట్లా కొడుతుందో. ఘోరంగా కొమ్ములు పెద్దగా ఉన్నాయి దాని. వీటినైతే మా తాత ఇంటి ముంగట కట్టెత్తాను తీసుకొస్తాడు. అదైతే ఘోరంగా కొడుతుంది, మస్తు పెద్దగా ఉన్నాయి. అందుకే దాని దగ్గర కొనికైతే నాకు మస్తు భయం అవుతుంది. మేక పిల్లలు పిలిస్తే భలే ఉరికత్తన్నాయి. దీన్నే పాపం పొద్దుగాల పాలు తాగనియలేదు. అందుకోసమనే పిలిస్తే ఎక్కడికంటే అక్కడ ఉరికత్తాను చూడు. ఎంత సన్నంగా చిన్న ఉన్నదో మేక పిల్ల. ఆన్నైతే ఇంకొక మేక పిల్ల ఉన్నది. దానికి పెట్టకుండా దీనికి ఏం పెడతాను అని ఎత్తురికత్తాంది చూడండి. 2 భలే క్యూట్గా ఉన్నాయి. చిన్న ఉన్నాయి. చిన్న పిల్లలే అయ్యాయితే. ఇంకా నాకు ఇట్లాంటి చిన్న మేక పిల్లలు, ఆవు దూడలు, కోడి పిల్లలు అంటే మస్తు ఇష్టం. పాపం పోయి నేను దగ్గరికి తీసుకుంటుంది. నా ఏళ్ళనే కొరుకుతాంది చూడండి. మంచిగా గోకిన కొద్ది గోకి పిచ్చుకుంటుంది. గింత అంత ఉన్నది. ఇంకొక దాన్ని పిలుద్దాం.
ఇచ్చాము. దాన్ని వెళ్తానని ఇది మీదికి వస్తాను చూడండి, కోరుకుతాంది ఘోరంగా ఈ చిన్న మేకపిల్లనైతే. నాకు ఈ క్రీమ్ కలర్ మేకపిల్ల భలే నచ్చింది, గింత అంత ఉన్నది. ఆ బ్లాక్ కలర్ కొంచెం దొడ్డున్నది కానీ ఇదైతే ఘోరంగా సన్నగా ఉన్నది. పాపం భలే క్యూట్గా ఉన్నదని ఎత్తుకుంటే నా మూతి మొత్తం నాకింది మేకపిల్ల. మా తాత పాలు విడదాం దాన్న వల్లనైతే వేరే నేను మా తాతతోటి, అదైతే ఏమంటలేదు, ఒక్కొక్కటైతే ఘోరంగా దంతాయి. కింద పడవా నువ్వు మరి? పడవ కింద ఊగిందనుకో. ఏడికెక్కి నువ్వు ట్యాంక్ ఏం తెలుస్తున్నావా? ఇటు వస్తావా? ఎందుకు? నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. దిగుతావా? ఇట్లా వస్తావా? ఇట్లా ఆడే తీసుకుంటుందా? ఇట్లా ఆడెత్తుకుంటుందా? ఎందుకు? ఏం కదా బొక్కుంది ఈడ. ఆడ తాత పాలు విండుతాండు. నువ్వేం చెప్తాను? అడుగుతాను అయిందా తాత పాలు విండు? ఏమంటలేదు, ఒక్కొక్కటి అంతాయి. ఏం చెప్పండి తాత? అదేమంటలేదా? టైలెట్ పోతుందా? టైలెట్ పోతుందా? అది పోయద్దా పాపం మరి? పోయద్దా టైలెట్? పోయద్దా అది? పోసిందా మరి? పాపం దానికి పాలు ఇవ్వకుండా మొత్తం మనమే తీసుకుంటాను. నోట్లా చేయాలి. బొక్కు ఏం చెప్తుంది? కొరుకుతుందా? నిన్ను కొక్కిందా? కొక్కలే, ఎప్పుడు కొక్కలే. నన్ను ఎందుకు కొక్కుతుంది? నన్ను కొక్కది. నేను దాన్ని ముట్టుకుంటా, నువ్వు ముట్టుకుంటావా? అలా మమ్మీకి ఇదేంటిది? అలా మమ్మీ కాదా? ఇగో చిన్న దుడ్డ అన్నీ ఇప్పుడు కనిపించదు పాప. నేను వీడియో తీస్తా అంటే వీడియోలో పెద్ద ఆవు కనబడతలేదట. సోనక్క పెద్ద ఆవు కనబడతలేదు, పెద్ద ఆవును కూడా తీయి అని అంటుంది నన్ను. ఈ పేరేంటి? ఆంటీకి ఆగు, ఇప్పుడే వదిలేకు ఆంటీ. ఇగో పాలు. ఏదంటే వస్తుంది లోపలి. వాటి పోయినాకిడు అది కొడుతుంది నలుపు. అది పాపం గజ్జ గజ్జ అనుకుతుంది. ఇటు తీసుకున్న భయపడ్డది. ఏం చేస్తాను సార్? ఇస్తాను నేను వరకు సరిపోతుంది. అవ్వ మమ్మ నేనే ఇడిచిపెట్టిపోతాను. భయం అవుతుంది. మన ఇద్దరం అవుతారు అవటమా? స్నూపి అన్నదిగా. నాయే మంచిగున్నాయా? మంచిగున్నాయా? అయ్యి నీలేవు, కొత్తగా లేవు చెప్పులు. చూపి. షీ అవి పాత చెప్పులు. మా తాత వల్ల సపోటా చెట్టు కాడికి వచ్చినాం. సపోటా కాయలు ఉన్నాయని ఏమన్నా చూద్దామని. ఆడొక్కటి ఉన్నాయి. ఏడికి వచ్చినామా? ఇదేంటిది? బొమ్మనా? ఏడుంది? దానికి బొమ్మ ఉందా? అవునా? సపోటా కాయలు ఉన్నాయా? ఈడేందన్నా లేవా? ఇక్కడ ఉన్నాయి. మామయ్య తెంపుకొని పోయింది ఆల్రెడీ. ఏడి మామయ్య? ఏది? ఎటు పోయింది? తెంపుకొని పోయింది. ఎవరు మామయ్య తెంపుకొని పోయిండు? శివనక్కల మామయ్య. ఎవరు?
శనకల మామ ఎవరు? మీ డాడీ ఎవరు? మొత్తం అవో బూజు బూజు పడుతుంది నేను ఎత్తినావు మొత్తం పడ్డదు. చెట్టు వన్నకాయ ఏం కాదు పోతే పోతాను అప్పటి నుంచి పట్టుకుంటాను ఎందుకు పట్టుకుంటాను తిని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే నేనేమేమి కొత్త కొత్త వీడియోలు పెట్టినాను అన్నీ యూస్ చేసి లైక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.